నమస్కారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఇంకా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. అయితే సాయంత్రం వేళల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అదే సమయంలో అక్కడక్కడ మేఘావృత పరిస్థితులు ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అనుకూల పరిస్థితుల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాల పురోగతిపై కూడా అందరి దృష్టి నెలకొంది. మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాలు చురుకుదనం క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రాబోయే 3 నుండి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఉక్కపోత కొనసాగుతూనే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు తాజా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు ఉక్కపోత కొనసాగుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో వర్షాల చురుకుదనం క్రమంగా పెరిగే సూచన కనిపిస్తోంది. ఇవి తెలుగు రాష్ట్రాల వాతావరణ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.